హలో డాక్టర్, ఇవాల్టి టాపిక్ వచ్చి మెడ నొప్పి, వెన్ను నొప్పి, L4 L5 సమస్యలు, మెడ నొప్పి అలాగే స్పాండిలైటిస్, వీటన్నింటికి కూడా ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, ఇవన్నీ మనతో పాటు వివరించడానికి మనతో పాటు ఉన్నారు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు. హలో డాక్టర్. హలో అండి. సో బేసిక్గా వెన్ను నొప్పి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది డాక్టర్? కొట్టండి అంటే ఒక చిన్న కొటేషన్ చెప్తాను. ఆపరేట్ స్పైన్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఎగ్జాస్టెడ్ హీలింగ్ నెవర్ బిఫోర్ అని ఒక చిన్న కొటేషన్ అండి. అంటే నార్మల్గా స్పైనల్ కేర్ అనగానే వెన్ను నొప్పి రాగానే చిన్న నొప్పి అయినా పెద్ద నొప్పి అయినా వెంటనే తగ్గించుకుందామని చెప్పి సర్జరీల కోసం పరిగెత్తుతూ ఉంటారు. కాకపోతే సర్జికల్ టెక్స్ట్ బుక్స్లో చెప్పిన పాయింట్ ఏంటంటే మిగతా హీలింగ్ అంతా కూడా మనం ప్రయత్నం చేసి, అంటే మిగతా చికిత్సా మార్గాలన్నిటినీ కూడా పూర్తిగా ప్రయత్నం చేసిన తర్వాత మాత్రమే సర్జరీ వైపు వెళ్ళాలి, అంతకంటే ముందు వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే దెర్ ఈజ్ నో రిస్క్ ఫ్రీ సర్జరీ అనేది ఒక పాయింట్ అండి. సో దీని గురించి ఇంకా ముందు చెప్తాను. మీరు అన్నట్టుగా స్పైనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ కాలంలో అందరికీ చాలా కామన్ అయిపోయాయి. ఎంత కామన్ అయిపోయాయంటే 10 మందిలో 10 మందికి వెన్ను నొప్పి కలుగుతూ ఉంటుంది. వెన్ను నొప్పి ఒకవేళ నడుము నొప్పి కనుక ఉంటే వాళ్ళకి 6 రెట్ల ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మెడ నొప్పి కూడా రావడానికి. ఎక్కువ కూర్చునే వాళ్ళకి, ఎక్కువ నిలబడే వాళ్ళకి, ఎక్కువ ప్రయాణాలు చేసే వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి, డెస్క్ జాబులు చేసే వాళ్ళకి, రాత్రిళ్ళు జాబులు చేసే వాళ్ళకి, అంటే బీపీఓ జాబ్స్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా వెన్ను నొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వెన్నులో నొప్పి అని అంటే చాలా కామన్గా మనము వెన్ను నొప్పి అని జనరలైజ్డ్ టర్మ్ చెప్తూ ఉంటాం. కాకపోతే నడుము నొప్పి వేరు, మెడలో నొప్పి వేరు, మధ్యలో థొరాసిక్ స్పైన్లో వచ్చే నొప్పి వేరు, టెయిల్ బోన్లో వచ్చే కాక్సిజియల్ పెయిన్ వేరు, పెల్విస్ పెయిన్ వేరు, కాలంతా పాకే సయాటికా వేరు. ఇలా డిఫరెన్షియేషన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతాయి, సివియారిటీ డిఫర్ అవుతుంది. మెడలో వచ్చే నొప్పి నడుములోకి వ్యాప్తి చెందే ఛాన్స్ ఉంటుంది, నడుములో వచ్చే నొప్పి కాలంతా కూడా వ్యాప్తి చెందేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, బేసిక్గా మనకి బ్యాక్ పెయిన్ వచ్చిందంటే జనరలైజ్ చేసి నడుము నొప్పి అని చెప్పేస్తూ ఉంటారు. అండ్ డాక్టర్, చాలా వరకు ఇంతకు మునుపు ఆడవాళ్ళకు కూడా ఆఫ్టర్ డెలివరీ వెన్ను నొప్పి మాట వచ్చేది వాళ్ళకి. ఇప్పుడు టీనేజర్స్లో వెన్ను నొప్పి చూస్తున్నాం, ప్రతి ఒక్కరిలో కూడా నడుము నొప్పి, వెన్ను నొప్పి సమస్యలు చూస్తున్నాం. ఎందుకు డాక్టర్? ఒకటండి, అంటే మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లలో యంగెస్ట్ పేషెంట్ 11 year old అండి. ఓ మై గాడ్. 11 year old స్కూల్ బాయ్, వాడు వేసుకునేటువంటి బ్యాగ్ ఏదైతే కారణం ఉంటుందో దానివల్ల రావచ్చు, వాడికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండొచ్చు, కాల్షియం రిచ్ ఫుడ్స్ సరిగ్గా తీసుకోకపోవడమే ఉండొచ్చు. అంతెందుకు ఫ్రీగా అవైలబుల్ ఉన్నటువంటి సన్లైట్కి మనం ఎంతమంది ఎక్స్పోజ్ అవుతున్నామండి. సో కాల్షియం, వైటమిన్ డి, కాల్షియం రిచ్ ఈజీగా సోర్స్ ఉండేది సన్లైట్. అలాంటి సన్లైట్ని మనం మిస్ చేసుకొని ఏసీ రూమ్లలో ఉంటున్నాము, ఏసీ కార్లలో తిరుగుతున్నాము, ఎక్కడ పడితే అక్కడ ఏ మాల్కి పోయినా ఏసీనే ఉంటుంది, సన్లైట్ అనేది తగలదు. సో ఆటోమేటికలీ మీ బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి. న్యూట్రిషన్ కూడా సరిగా లేదనుకోండి ఇంకా క్షీణదశను పొందుతాయి, అస్థిధాతు క్షయం పొందుతుంది, అస్థిధాతు క్షయం పొందితే వాతం పెరుగుతుంది, వాతం పెరిగితే 80 రకాల వాత వ్యాధులు వస్తాయి. దాంట్లో మెడ నొప్పి రావచ్చు, నడుము నొప్పి రావచ్చు, మోకాలు నొప్పి రావచ్చు, భుజం నొప్పి రావచ్చు, పక్షవాతం కూడా రావచ్చు. ఇలా ఒక్క వ్యాధి కాదు, 80 రకాల వ్యాధులన్నీ కూడా రావచ్చు. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర్చునే విధానం, మన పోస్చర్ దగ్గర నుంచి, అట్ ద సేమ్ టైం వెయిట్ గెయిన్ వల్ల, లేదు మీరు చేయించుకునే ఆపరేషన్ల వల్ల, వెనకాల తీసుకునే ఇంజెక్షన్ల వల్ల, వీటన్నిటి వల్ల కూడా మనకి వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు హైత్ నగర్ నుంచి సురేష్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే మేడం. డాక్టర్తో మాట్లాడండి, ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్తే సార్. సార్ సార్ నాకు ఇక్కడ మెడ కింద కొంచెం పెయిన్ వస్తుంది సార్. ఓకే. మెడ భాగంలో, అదేవిధంగా టెయిల్ బోన్ కూడా పెయిన్ వస్తుంది సార్. ఎప్పటి నుంచి అండి? ఇది ఒక 6 months అవుతుంది సార్. నేను ఇక్కడ ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్లో చూపించాను సార్. ఓకే. అయితే సార్ మెడిసిన్ రాశారు అక్కడ కమలేష్ గారని. ఓకే. ఆ మెడిసిన్ వాడుతున్నప్పుడు తగ్గిపోతుంది, మళ్ళీ 1 monthకి మళ్ళీ వచ్చేస్తుందండి. ఒకటండి, అంటే నడుము నొప్పిని, మెడ నొప్పిని మనం ఓన్లీ మందులతోనే తగ్గించుకుంటామని అనుకోవడం పొరపాటండి.
మన కూర్చునే విధానం మార్చుకోవాలి, డైట్ మార్చుకోవాలి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ పెంచుకోవాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, స్లీప్ ప్యాటర్న్స్ మార్చుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. దీనికి డీల్స్ ఫ్రేమ్వర్క్ అంటాం మేము. డి అంటే డైటు, ఈ అంటే ఎక్సర్సైజు, ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంటు, ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంటు, ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంటు, స్లీప్ మేనేజ్మెంట్. ఇదంతా మార్చుకుంటూ మీ మూల కారణాన్ని కూడా తీసివేయడానికి ప్రయత్నం చేయాలి. మూల కారణం తీసేయాలంటే స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. 04049171819 అనే నెంబరు. మిమ్మల్ని చూడాలి, మీ శరీర ధర్మాన్ని అర్థం చేసుకోవాలి, వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవాలి, మీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అవి కూడా చూసి దాని ప్రకారం మనం ట్రీట్మెంట్స్ చెప్పాలి. ఇప్పటికీ 10 లక్షల వెన్నునొప్పితో బాధపడే వాళ్ళ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేశామంటే 1 మిలియన్ బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేశాము. 4 లక్షలకు పైగా స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాము. సో స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సరే, వెన్ను నొప్పి, నడుము నొప్పి, స్పాండిలైసిస్తో బాధపడే వాళ్ళ సంఖ్య ప్రస్తుతం ఎలా ఉంది సార్ గతంతో పోలిస్తే? అదే చెప్పానండి ఇంతకుముందు. 10 out of 10 people హ్యావ్ బ్యాక్ పెయిన్, 10 out of 10 people హ్యావ్ నెక్ పెయిన్. ఎందుకు ఇదంతా పెరుగుతుంది అని అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ అవర్ పోస్చర్స్ అండి. మనం కూర్చునే పద్ధతి బాగాలేదు, మొబైల్ యూసేజ్, మొబైల్ వాడకం పెరిగిపోయింది. ఎవరు చూసినా స్క్రోలింగ్ చేస్తారు, అర్ధరాత్రి దాకా స్క్రోలింగ్ చేస్తారు. మనం పడుకునే స్టైల్ బాగాలేదు, మన మ్యాట్రెస్ బాగుండదు, 2 పిల్లోస్ వేసుకొని పడుకుంటాము. పడుకునేది కూడా రాత్రులంతా మేలుకుతూనే ఉంటాము, అర్ధరాత్రి దాకా మేలుకుతూనే ఉంటాము, ఎప్పుడు చూసినా ల్యాప్టాప్ల దగ్గరే ఉంటాము. సో ఇదంతా ఏంటంటే మన నెక్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే ప్రతి 5 degrees బెండ్కి 25 kilos ఎక్స్ట్రా వెయిట్ మీ మెడ మీద పడుతుంది. సో ఆటోమేటికలీ మీరు ఎక్స్పెక్ట్ చేయండి, కింద ఇట్లా కూర్చొని మీరు స్క్రోల్ టెక్స్టింగ్ చేస్తే ఎంత వెయిట్ పడుతుంది మెడ మీద. దట్టు కాన్స్టాంట్గా పడితే ఏది అతిగా చేసినా అది వర్జనీయమే కదండి. సో అలా ఓవరాల్గా ఏమవుతుంది అంటే అది స్పాండిలైటిస్కి దారితీస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే మీకు, నాకు, చూసే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి దెర్ ఈజ్ ఏ హై రిస్క్ ఆఫ్ గెటింగ్ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్. డాక్టర్ కాలర్ ఉన్నారు నల్గొండ నుంచి, పూర్ణ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్తో. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఏం లేదు, ఈ రిప్స్ ఉంటాయి కదా సార్. అవునండి. ఈ రిప్స్ దగ్గరకి అయ్యి కొంచెం మొంగినప్పుడు ఇలాంటి పెయిన్స్ వస్తున్నాయి, పర్మనెంట్ గా అంతే ఉంటాయా సార్? ఇంకా అది ఎందుకు వస్తుంది అనేది కనుక్కుంటే అది పర్మనెంట్గా ఉంటుందా ఉండదా అనేది చెప్పొచ్చండి. అంటే రిబ్స్ దగ్గర పెయిన్ వచ్చేది 3-4 కారణాలు ఉంటాయి. అంటే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, చూసి కరెక్ట్గా చెప్పాల్సి ఉంటుంది. ఒకటి, మీ డైజెస్టివ్ సిస్టంలో తేడా ఉందనుకోండి, మీ పిత్తం ప్రబలంగా ఉంటే ఆటోమేటికల్లీ ఆ గ్యాస్ వల్ల మీకు అక్కడ రిబ్స్ కింద పెయిన్ రావచ్చు. మీకు లివర్లో చేంజెస్ ఉన్నా లేదా గాల్ బ్లాడర్లో స్టోన్ ఉన్నా మీకు ఆటోమేటికలీ ఆ రిబ్స్ ఏరియాలో పెయిన్ రావచ్చు. లేదా మీ ప్యాంక్రియాస్లో చేంజెస్ ఉన్నా లేదా ప్యాంక్రియాటైటిస్ అనే వ్యాధి ఉన్నా అప్పుడు కూడా మీకు రిబ్స్ దగ్గర పెయిన్ రావచ్చు. అంతెందుకు, నేను ఇప్పుడు మాట్లాడుతున్న స్పైనల్ ప్రాబ్లమ్స్లో సర్వైకల్ కంప్రెషన్ కనుక ఉంటే మీ బ్రెస్ట్ ఏరియాలో, ఫీమేల్స్కి బ్రెస్ట్ మొత్తం టైటనింగ్ అయిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం చెస్ట్ ఏరియాలో ఇక్కడ పొడిచినట్టుగా ఉంటుంది. కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇది గుండె సమస్యనేమో అనేది చెప్పించుకోవాల్సినటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు చాలామంది. అట్ ద సేమ్ టైం మీకు వెనకాల కంప్రెస్ అవుతే ఈ చెస్ట్ ఏరియా కింద ఉన్నటువంటి మజిల్ గట్టిగా పట్టేస్తుంది, అది కూడా మీకు రిబ్ పెయిన్ లాగానే ఉంటుంది. సో ఇవన్నీ కారణాలు చాలా ఉన్నాయి. కాకపోతే పేషెంట్ని చూసి వ్యాధిని బట్టి అది సింపుల్ గ్యాస్తో వస్తుంది అనుకోండి, డైట్ మార్చుకుంటే మీకు అది తగ్గిపోతుంది. లేదు కాంప్లికేటెడ్ ప్యాంక్రియాటైటిస్ లాంటి కండిషనే ఉందనుకోండి, చాలా కాలం పడుతుంది తగ్గడానికి. లేదా సర్వైకల్ స్పాండిలైటిస్ తగ్గించుకుంటే ఆటోమేటికలీ ఇవన్నీ తగ్గిపోతాయి. స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, 04049171819 అనే నెంబర్. అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. మూల కారణాన్ని వెతికి మూల కారణాన్ని తీసివేయడమే వర్ధన్ ఆయుర్వేద స్పెషాలిటీ అండి. రైట్ సార్. అంటే ప్రతి హ్యూమన్కి స్పెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి దానికి ఏదైనా సమస్య వస్తే చాలామంది లైట్ తీసుకుంటారు, చిన్న నొప్పేనేమో తగ్గిపోతుందేమో అని చెప్పి. సో అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు డాక్టర్? ఒకటండి, అంటే మనకు స్పైనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన వెనకాల మన స్పైన్లో అంటే మన బ్యాక్లో ఫస్ట్ చర్మం ఉంటుందండి. దాని తర్వాత 120 కండరాలు ఉంటాయి, 210 లిగమెంట్స్ ఉంటాయి, 33 వర్టిబ్రేలు ఉంటాయి, 28 డిస్కులు ఉంటాయి
అండ్ 31 పెయిర్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి. అసంఖ్యాకములైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా ఉంటుంది. అండ్ ఈ స్పైన్ ఎందుకు స్పెషల్ అని అంటే మన బ్రెయిన్ని మన బాడీని కనెక్ట్ చేసి ఉంటుంది. అలాంటి స్పైన్లో మజిల్లో తేడా వచ్చినా, లిగమెంట్లో తేడా వచ్చినా, డిస్క్లో తేడా వచ్చినా, నరాలలో తేడా వచ్చినా, స్పైనల్ నర్వ్స్లో తేడా వచ్చినా, బ్రెయిన్లో తేడా వచ్చినా, బాడీలో తేడా వచ్చినా స్పైన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ప్రాబ్లం ఎక్కడ ఉంది అని మనం ఫస్ట్ కనుక్కొని ఆ ప్రాబ్లమ్ని తీసివేయడానికి ప్రయత్నం చేయాలి. లేదు అని అంటే అది డీప్ రూటెడ్గా వెళ్ళి స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడి కాళ్ళు చేతులు పడిపోయి ఫుడ్ డ్రాప్ వచ్చి చేతులన్నీ ఎండిపోయి మోటార్ న్యూరాన్ డిసీజ్ వచ్చి కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకూడదు. సో సింపుల్గా ఉన్నప్పుడు దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే గోరుతో పోయేదాన్ని గొడ్డలతో నరకాల్సిన అవసరం లేదు కదండి. అందుకనే చాలా ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే డెఫినెట్గా సొల్యూషన్స్ ఉన్నాయండి. రైట్ డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు. భూపాల్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి అండి? హస్తినాపురం అండి. మాట్లాడండి సార్. డాక్టర్. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి. ఇప్పుడు డిస్క్ ప్రాబ్లం సార్ మా అత్తమ్మకు. ఓకే 78 ఇయర్స్. ఓకే అదే మేము ఇక్కడ ఆమెకు ఏం లేదు సార్, అది ఆ విలేజ్ లో ఉంటది. ఏం ఆమెకు దెబ్బ తగలలేదు, ఏం తగలేదు. ఆ దిగుతుంటే మెట్టు కాడ దిగుతుంటే కూర్చున్నారు అంతే. ఆమెకు అప్పుడు నొప్పి ఏమనిపించలేదు. ఒక 20 days తర్వాత నొప్పి అనిపిస్తే ఇక ఇక్కడ వచ్చినాము బిఎన్ రెడ్ల, ఇక్కడ అల్వాల్ రెడ్డి అనే స్పెషలిస్ట్ ఇదే దీనికి సంబంధించి చూపిస్తే ఆడ కూడా ఏం తక్కువ లేదు. ఇక్కడ నీలాద్రి అని అక్కడ హాస్పిటల్ అక్కడ చూపిస్తే ఏం తక్కువ లేదు. మరి ఇక్కడ మీరేమన్నా సొల్యూషన్ ఏమన్నా ఇస్తారా? సొల్యూషన్ అంటే ఇక్కడ టీవీలో సొల్యూషన్ చెప్పేదైతే కాదండి. మీరు అన్నట్టు ఆవిడ కింద పడలేదు, దెబ్బ తగలేదు, మేజర్ దెబ్బ ఏది తగలేకపోయినా ఆవిడ ఏజ్ ఉంది కదండి, 78 ఏళ్ళు. వార్ధాక్యంలో ఉన్నారు, అంటే వాతం అధికంగా ఉండే కాలంలో ఉన్నారు. వాతం ఎక్కువగా ఉన్నప్పుడు భూమికలు చాలా వీక్ అయిపోతాయండి. బోన్ డెన్సిటీ చాలా తగ్గిపోతుంది. చిన్న కుదుపు వచ్చినా, బాత్రూంలో కొంచెం స్లిప్ అయినా, లేదా మీరు అన్నట్టు మెట్ల మీద కొంచెం కూర్చుండిపోయినా ఆ వెనకాల ఉన్నటువంటి వెన్నెముకల మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుంది. దాంతో అవి విరిగిపోయే తత్వం, ఫ్రాక్చర్ అయిపోయే తత్వానికి కూడా వెళ్ళిపోతాయి. సో భూమికలని బలంగా చేస్తే, అస్థిధాతు పుష్టిని కలగజేస్తే, వాతాన్ని తగ్గించగలిగితే, బృంహణ చికిత్స చేయగలిగితే ఓవరాల్ వెల్బీయింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. ఇప్పటిదాకా మీరు ఇచ్చింది నొప్పి గోళీలు ఇచ్చుంటారు, లేకుంటే అక్కడ స్పర్శ తెలియకుండా ఉండే గోళీలు ఇచ్చుంటారు అక్కడ ఉన్న లోకల్ డాక్టర్లు. దాంతో పెద్దగా సొల్యూషన్ రాదండి. మూల కారణానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన ట్రీట్మెంట్లు అన్నీ చేసుకోవాలి. ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులను అవలంబించాలి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 040491718919 అనే నెంబరు. ఒకసారి మీ అత్తగారిని తీసుకురండి, చూసేసి డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దామండి. డాక్టర్, అంటే ఒక నార్మల్ వ్యక్తి చాలా మంది దగ్గర మనం వింటూ ఉంటాం, అప్పటిదాకా నార్మల్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు. సడన్గా బెండ్ అయ్యి ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసేసరికి బ్యాక్ సైడ్ ఒక పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది, సడన్గా వస్తుంది. డాక్టర్ ఏంటంటారు దాన్ని? ఒకటండి, నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కొంతమంది చెప్తారు, సార్ ఇవాళ పొద్దున్నే లేచాను, నాలుక గీరుకుంటున్నాను, అట్లా వంగాను, నాలుక గీరుకుంటుంటే నాకు వెనకాల పట్టేసింది అని. నిజానికి మీరే ఆలోచించండి, అంత నాలుక గీరుకునేది మీరు గీరుకుంటారు, నేను గీరుకుంటాను, ప్రతి ఒక్కరు గీరుకుంటారు. అలా చేస్తే ప్రతి ఒక్కరికి వెన్నులో నిజంగా ప్రాబ్లం ఉంటే ప్రతి ఒక్కరికి పట్టేయాలి కదా. ఆయనకే ఎందుకు పట్టేసింది, ఆయనకే ఎందుకు ఆ స్పైనల్ ప్రాబ్లం వచ్చింది అని అంటే అది ఆ రోజు వచ్చిన ప్రాబ్లం కాదండి. స్పైనల్ ప్రాబ్లం మీకు బయటపడాలి అని అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగింది, లేదా ఎవరో కొట్టారు, దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ అయింది అని అంటే దట్ ఈజ్ ఏ అక్యూట్ బ్యాక్ పెయిన్, అప్పటికప్పుడు మీకు బయటపడుతుంది. కానీ క్రానిక్ బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ మనకు వచ్చేవన్నీ కూడా క్రానిక్ బ్యాక్ పెయిన్స్. ఇది ఎంతో కాలంగా మనము స్పైన్ని డ్యామేజ్ చేస్తూ 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 అబ్యూస్ చేస్తూ ఉన్నప్పుడు అది మెల్లగా మనకి కొన్ని లక్షణాలను చూపిస్తుంది. ఫస్ట్ చిన్న నొప్పిలాగా చూపిస్తుంది, మనం కేర్ చేయము. ఇంకా కొంచెం నొప్పి పెరుగుతుంది, ఈ ఒక్క రోజుకే కదా అని చెప్పి పెయిన్ కిల్లర్ వేసుకొని మన పరుగులు మనం తీస్తూ ఉంటాం. సాయంత్రానికి తగ్గిపోతుంది, దాని గురించి మర్చిపోతాం. కానీ మూల కారణాన్ని మనం కనిపెట్టడానికి ప్రయత్నం చేయము, దాన్ని తీసివేసే ప్రయత్నం చేయము. అప్పుడు ఏమవుతుంది, అది రెట్టింపు అయిపోయి లోపల వాతం బాగా పెరిగిపోయి మీరు చిన్న కదలిక తీసుకొచ్చినా
నాలుక గీరుకున్నా లేదా చిన్న వెయిట్ ఎత్తినా వెనకాల పట్టేస్తుంది. సో అప్పుడు మిమ్మల్ని కదలనీయకుండా చేస్తుంది. సో సింపుల్గా వచ్చిన లక్షణాన్ని మన బాడీ ఇస్తున్న సిగ్నల్స్ని మనం గుర్తించి దానికి తగ్గట్టుగా మనం నిర్ణయించుకుంటే, దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ ప్యాటర్న్ చేస్తే, దానికి తగ్గట్టుగా ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఆ రోజే తగ్గిపోయేది. ఈరోజు మనల్ని మంచానికి కట్టిపడేసేటువంటి వ్యాధిగా, వెన్నునొప్పి సమూహంగా మారకుండా ఉండేది. కాబట్టి మీ అందరికీ చెప్పే పాయింట్ ఒకటే, మీకు వెన్ను కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. ఆ సిగ్నల్స్ని కరెక్ట్గా గుర్తించడానికి ప్రయత్నం చేయండి. వాటిని కరెక్ట్గా అవలంబిస్తే సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, కాంప్లికేషన్స్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. రైట్ డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు కర్నూలు నుంచి. నమస్తే అండి, మీ పేరు? హలో అమ్మా నమస్తే, చెప్పండి. రహమత్ బి సార్ నా పేరు. అమ్మా చెప్పండి, కర్నూలు జిల్లా ఎమ్గేటూరు నుంచి మాట్లాడుతున్నాం. ఏమైతుందమ్మా చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. నడుము నొప్పి సార్. ఎప్పటి నుంచి అమ్మా? నాకు చాలా ఏం లేదు సార్, తక్కువ కావలదు. మరి ఎట్లా, ఏం చేస్తున్నారు తగ్గించుకోవడానికి? మందులు తీసుకుంటున్నాము, టాబ్లెట్లు. కర్నూలులో చూపించుకుంటున్నాము, తక్కువ కావలదు సార్. ఒక పని చేయండి, కర్నూలులో కూడా మన బ్రాంచ్ ఉంది. నేను 27వ తారీఖు వస్తాను అక్కడికి. కానీ అక్కడ డాక్టర్లు ఉన్నారు, ఎండి డాక్టర్లు ఉన్నారు. ఒకసారి టీజీ వెంకటేష్ గారి ఇంటి ఎదురుగా భాష్యం స్కూల్ లేన్లో మన బ్రాంచ్ ఉంది. అక్కడికి ఒకసారి వెళ్ళండి. ఈ నెంబర్కి కాల్ చేయండి, 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ ఇస్తారు. అక్కడికి వెళ్తే మీ వ్యాధిని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి మందులతోనైపోతుందా, ఎక్సర్సైజ్తోనైపోతుందా, డైట్ అవసరం ఉందా, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మాట్లాడతారమ్మా. డాక్టర్, ఈ L4, L5 సమస్యలు అంటే ఏంటి డాక్టర్? ఒకటండి, మనకు పుట్టుకతో 3 వంపులు కలిగిన స్పైన్తో పుడుతూ ఉంటాం. దాంట్లో 2 వంపులు మనం పెరిగే కొద్దీ ఆ 2 వంపులు ఉండిపోతాయి, 2 వీక్ పాయింట్స్ ఉండిపోతాయి. ఒక వీక్ పాయింట్ మెడలో వస్తుంది, ఒక వీక్ పాయింట్ నడుములో వస్తుంది. మెడలో వచ్చే వీక్ పాయింట్ని C5, C6 ఏరియా అంటాము. నడుములో వచ్చే వీక్ పాయింట్ని L4, L5 అంటాము. ఇక్కడి నుంచి ఒక లావాటి నరం వస్తుంది, మన బొటనవేలు మందం అంతా ఉంటుంది. ఈ నరము తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం వెళ్తుంది. అప్పుడు నడుములో నొక్కున్నప్పుడు ఈ పాదం దాకా వెళ్ళే నరం కూడా ఇరిటేట్ అయిపోయి కాలంతా పాకేటువంటి సయాటికా అనే తీవ్రమైనటువంటి నొప్పికి దారితీస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇదే నరము గజ్జల ప్రాంతంలో నుంచి అంగానికి, అండకోశానికి కూడా వెళ్తాయి. అప్పుడు వెళ్ళినప్పుడు అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు మేల్స్లో కలిగితే, ఫీమేల్స్లో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లమ్స్, పెయిన్ఫుల్ సెక్స్ అంటే సంసారం చేసేటప్పుడు నొప్పి కలగడము, ఇవన్నీ కూడా ఫ్రిజిడిటీ లాంటి కండిషన్స్ అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మన C5, C6లో నొక్కున్నప్పుడు 28 లక్షణాలు కనబడతాయి. దీంట్లో ఏంటంటే చెయ్యంతా తిమ్మిర్లు పట్టడము, భుజం నొప్పి రావడము, మోచేయి నొప్పి రావడము, మడిమల నొప్పి రావడము, చేతులు వేళ్ళు, ఈ 3 వేళ్ళు, ఈ 2 వేళ్ళకి తిమ్మిర్లు రావడము, చెవుల వెనకాల, కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి వీటిలలో తిమ్మిర్లు రావడము, చెస్ట్ పెయిన్ రావడము, హెడ్ఏక్ రావడము, తల తిరిగిపోవడము, వర్టిగో లాంటి కండిషన్స్ రావడము, అసిడిటీ, అల్సర్లు రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి లక్షణాలు చూపించినప్పుడు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే మిమ్మల్ని చాలా సివియర్ ఫామ్లోకి కూడా వెళ్ళిపోయి బ్యాక్ పెయిన్ బ్రూటల్గా కూడా మారిపోతుందండి. రైట్ డాక్టర్, కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి, ప్రసాద్ గారు. నమస్తే అండి. సార్ నమస్తే అండి. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నా పేరు ప్రసాద్ అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. సార్ నా వయసు వచ్చేసి 38 సంవత్సరాలు అండి. ఓకే సార్, ఇది యాక్చువల్ గా నాకు రీసెంట్ గా బ్యాక్ పెయిన్ వచ్చిందండి. ఓకే. సో ఒకసారి మేము అది ఎక్స్రే తీపిస్తే బ్యాక్ పెయిన్ బాగానే ఉందండి, స్పైనల్ అది బాగానే ఉంది అన్నారు. కానీ ఇక్కడ నాకు స్టోన్స్ ఉన్నాయండి, గ్యాలీ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి. ఓకే. సో దాని వల్ల ఏదన్నా మనకి పెయిన్, బ్యాక్ పెయిన్ అలా వస్తుందండి? వస్తుందండి కంపల్సరీ. బ్యాక్ పెయిన్ అంటే గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉంటే రేడియేటింగ్ పెయిన్ ఎక్కడికైనా రావచ్చండి. చెస్ట్ దగ్గర రావచ్చు, మీకు నడుము నొప్పి రావచ్చు, మీ కిడ్నీ ఏరియాలలో నొప్పి రావచ్చు, కింది దాకా కూడా నొప్పి రావచ్చు. లేదా కొన్నిసార్లు అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. రాబర్ట్ డి బోయో అనే ఒక న్యూరో సైంటిస్ట్ చెప్పిన దాని ప్రకారం మీరు 1500 ఎక్స్రేలు తీస్తే ఒక్క ఎక్స్రే కరెక్ట్ ఉంటుందండి. అండ్ మీ ఎంఆర్ఐలలో 75% ఎంఆర్ఐస్ రాంగే ఉంటాయి. ఎందుకంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ డిఫర్ ఉంటాయి.
ఎంఆర్ఐలో చాలా సివియర్గా కనబడవచ్చు, కానీ మీకు అసలు లక్షణాలే కనబడకపోవచ్చు. ఎంఆర్ఐలో అసలేం కనబడకపోవచ్చు, కానీ మీకు చాలా సివియర్ ఫామ్ ఆఫ్ లక్షణాలన్నీ కూడా కనబడవచ్చు. కాబట్టి ఎక్స్రేలకు ఎంఆర్ఐలకు ట్రీట్మెంట్ ఇవ్వకుండా పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదే వర్ధన ఆయుర్వేదాలో జరుగుతుంది. ఇప్పటికీ 1 మిలియన్ వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. అండ్ 4 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మీరు విజయవాడ అంటున్నారు, అక్కడ డాక్టర్ ఉన్నారు, కానీ నేను కూడా విజయవాడ వస్తాను. 20వ తారీఖు విజయవాడలో ఉంటాను, 27వ తారీఖు కర్నూలులో ఉంటాను. సో స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి రావడానికి ప్రయత్నం చేయండి సార్. సార్ పెయిన్ కిల్లర్స్తో ఏదైనా డ్యామేజ్ ఉంటుందా సార్? డెఫినెట్లీ ఎస్ అండి. అంటే పెయిన్ కిల్లర్స్ ఫర్ ఎనీ న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుందండి, ఫర్ ఎనీ యాక్షన్ దెర్ షుడ్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో ఒక యాక్షన్ చేస్తుంది పెయిన్ కిల్లరు అని అంటే దానికి మల్టిపుల్ రియాక్షన్స్ కూడా ఉన్నాయి. అసిడిటీ రావచ్చు, అల్సర్లు రావచ్చు, మోషన్లో బ్లడ్ రావచ్చు. అంతెందుకు ఇంకా లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం అథెరోస్క్లిరోసిస్ అంటే హార్ట్ ఫెయిల్యూర్స్ రావచ్చు, కొలెస్ట్రాల్ పెరగవచ్చు. ఇవే కాదు, మజ్జుతనం రావచ్చు, అండ్ అలవాటు కూడా పడిపోవచ్చు, అడిక్షన్స్ కూడా రావచ్చు. కానీ ఏమవుతుంది అంటే పెయిన్ కిల్లర్ వేసుకుంటే 4 అవర్స్ 6 అవర్స్ దాని పనితనం ఉన్నప్పుడు ఆ 4 గంటలు హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది, మసకబారుతుంది, మీ నొప్పి అసలు లేనట్టుగానే అనిపిస్తుంది. కానీ 4 గంటల తర్వాత మళ్ళీ సేమ్ పెయిన్ వాపస్ వస్తుంది. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ నొప్పికి మూలమైనటువంటి వాతాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ వాతం తగ్గడానికి ఉపాయాలు, ఉపచారాలు, ఆహారాలు, ఔషధాలు ఇవన్నీ తీసుకోవాలి. అవి తీసుకున్నప్పుడు డెఫినెట్గా సొల్యూషన్స్ దొరుకుతాయి. పెయిన్ కిల్లర్లకి అలవాటు పడకండి. పెయిన్ కిల్లర్ను మానేసి ఆయుర్వేదాన్ని మీరు డెఫినెట్గా అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డాక్టర్ ప్రకాశం నుంచి సరస్వతి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. ఆల్రైట్, అంటే కేవలం మందులతో మనం నయం చేయొచ్చా డాక్టర్ ఈ స్పెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్? స్పైనల్ ప్రాబ్లమ్స్ మా దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు 4 ఫోల్డెడ్ ట్రీట్మెంట్ చేస్తామండి. నెంబర్ 1 మసాజ్డ్ బేస్ థెరపీ చేస్తాం, అంటే బాహ్య చికిత్సలు అంటాం. ఎక్స్టర్నల్ థెరపీస్ అంటాం. మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులు ఉంటాయి. వాటితోటి ట్రీట్మెంట్స్ ఇస్తాం. ఇది 10 రోజులు, 18 రోజులు, 28 రోజులు, 45 రోజులు చేసే ట్రీట్మెంట్. నెంబర్ 2 ఆభ్యంతర చికిత్స అని చేస్తాం, అంటే లోపలికి ఇచ్చే మందులు ఉంటాయి. 3వది ఆహార చికిత్స అని చేస్తాం, అంటే డైటరీ మేనేజ్మెంట్ చెప్తాం. నెంబర్ 4వది విహార చికిత్స, అంటే లైఫ్ స్టైల్ కరెక్షన్స్ కూడా చెప్తాం. ఇవన్నీ చేస్తేనే మూల కారణం నుంచి మనం స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా నార్మలైజ్ చేయగలిగే సత్తా ఉంటుందండి. రైట్ డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు. ఓబుల్ రెడ్డి గారు తాడిపత్రి నుంచి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్. సార్ నమస్కారం అండి. అదే మాకు పైపులు ఈ పైపు ఎత్తుతుంటే నరం కట్ అయింది లెఫ్ట్ హ్యాండ్ది. ఓకే, ఈ నేను అనంతపూర్ లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించింటే ఓకే, నరం కట్ అయింది, ఆపరేషన్ చేయించుకోవాలా అని అన్నారు సార్. ఎప్పుడు విషయం ఇదంతా? ఏ సార్? ఎప్పుడు విషయం ఇదంతా? అంటే నెలప్పుడు జరిగింది సార్. ఇప్పుడు ఒక 23వ తేదీ ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నాము. నరం కట్ అయిందని చెప్పాడా? నరం కట్ అయింది, నరం కట్ అయింది, ఆపరేషన్ చేయించుకో. ఇప్పుడు ఈ చేతులు కదులుతున్నాయా మీకు? చేతులు కదులుతున్నాయి, చేతులు పనిచేస్తాయి, మోటార్ సైకిల్ తోలుతున్నాయి, నొప్పి లేదు, పైకి ఒక్కటి చెత్త లేకుండా. సార్ మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. ఒకవేళ చేతులు కదలట్లేవు అని అంటే ఎవరు కూడా ఏం చేయలేరు, ఆపరేషన్ చేయించుకోవాలండి కంపల్సరీగా. ఒకవేళ వేళ్ళు కదులుతున్నాయి, నొప్పులు, తిమ్మిర్లు, పోట్లు వస్తున్నాయి, ఇంకేమైనా ఇబ్బంది అవుతుందంటే ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీకు మేము ఏమి చేయగలుగుతాము, అసలు సర్జరీ అవసరమా లేదా అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తామండి. రైట్ డాక్టర్, హైదరాబాద్ నుంచి సత్యం నాయుడు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో సత్యం గారు, చెప్పండి. ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. సార్ నమస్కారం అండి. నడుము చుంటి పైన నొప్పి డాక్టర్ గారు. ఎప్పటి నుంచి అండి? ఎప్పుడో 3-4 సంవత్సరాలు అవుతుందండి. నా ఏజ్ అబౌట్ 70. ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది సార్. ఎక్స్రేలు, ఎంఆర్ఐలు ఏమైనా చేయించారా? డాక్టర్లను కలిసారా? ఏం కలియలేదు సార్. ఇంటి దగ్గరే ఉంటున్నాను కొంచెం.
మరి మిమ్మల్ని చూడకుండా ఏం చెప్పలేం కదండి. మీ శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి మనం చెప్పాలి. కండరాల వ్యవస్థలో తేడా ఉందా, నాడీ వ్యవస్థలో తేడా ఉందా, సర్క్యులేటరీ వ్యవస్థలో తేడా ఉందా, నరాల వ్యవస్థలో తేడా ఉందా అనేది గ్రహించి దాన్ని బట్టి మనం చికిత్సలు చెప్పాలండి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. హైదరాబాద్ అంటున్నారు, హైదరాబాద్లో నాకు నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో 3 బ్రాంచులు ఉన్నాయి. మీకు ఎక్కడ వీలవుతుందో చూసుకొని అక్కడికి రావడానికి ప్రయత్నం చేయండి సార్. ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటాం. రైట్ డాక్టర్, ఆయుర్వేదంలో మనం ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ని కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంటుందా? 100%? ఒకటండి, 100% అనేది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుందండి. ఏది కూడా జలుబుని 100% ట్రీట్మెంట్ చేస్తారా అని నన్ను అడిగినా ఎవరు 100% ట్రీట్మెంట్ చేస్తామని చెప్పలేరు. అన్లెస్ అండ్ అంటిల్ పేషెంట్ని చూస్తే కానీ చెప్పలేము. సో ఆయుర్వేదంలో డేటా ప్రకారం, అంటే మా 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ప్రకారం 96% సక్సెస్ రేట్ మా దగ్గర ఉందండి. 1 మిలియన్ బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి మేము ఇప్పటిదాకా ట్రీట్మెంట్ ఇచ్చాము. అండ్ 4 లక్షలకు పైగా స్పైనల్ సర్జరీస్ని మేము అవాయిడ్ చేయగలిగాము. ఇదే మా స్పెషాలిటీ అండి. అండ్ మా దగ్గరకు వచ్చే వాళ్ళకి కూడా మేము చెప్పాల్సిన పాయింట్ ఒకటే, మీకు ఎవరైనా సర్జరీ చెప్తే నిజంగా మీరు సర్జరీ అవాయిడ్ చేయాలనుకుంటే, లేదా సర్జరీ నిజంగా అవసరమా లేదా అని తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా వర్ధన్ ఆయుర్వేదాకి రావచ్చు. మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఆన్లైన్లో కూడా మేము అపాయింట్మెంట్స్ తీసుకుంటామండి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. కాలర్స్ అందరికీ కూడా చక్కటి సజెషన్స్ ఇచ్చారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.